రాష్ట్రంలో మొదటిసారి ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్టీసీ. దాదాపు 25 గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను నెక్లెస్ రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో సాధారణ మెట్రో బస్ ఛార్జీలే ఉండనున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెట్రో బస్ పాస్లకు అనుమతి ఉంటుందంటున్న ఎండీ సజ్జనార్తో హరిత ఫేస్ టు ఫేస్. మెరుగైన సేవలను అందించేందుకు ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త బస్సులను తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సజ్జనర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, రీసెంట్ గా చాలా బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మళ్ళీ ఇది ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు కదా, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఇది అదే నాన్ ఎలక్ట్రికల్ బస్సెస్ మహాలక్ష్మి స్కీమ్ కోసం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. మొత్తం ఇది 35 సీట్లు, లో ఎయిర్ సస్పెన్షన్ ఉంది, ప్లస్ లో ఫ్లోర్ ఉంది. మీరు చూస్తుంటే బస్సు ఎక్కడానికి కూడా సీనియర్ సిటిజన్స్ కూడా బాగా అనుకూలమవుతుంది. మనం ఎవరు ఫిజికల్ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళు కూడా బస్సు ఎక్కడానికి కూడా ఈజీ కావడం జరుగుతుంది. 35 సీట్లు, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాం, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్, సీసీటీవీ ఉన్నాం, రెండు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు, ప్లస్ అదేవిధంగా పానిక్ అలారం సిస్టమ్ ఉంది. మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఈ మెట్రో బస్సులు అన్నీ కూడా ఏ రూట్లో తిరిగే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం 25 బస్సులు తీసుకొస్తున్నారు కదా, రానున్న రోజుల్లో మరిన్ని బస్సులు వచ్చే అవకాశం ఉందా? ఎస్, రానున్న రోజు ఇంకా బస్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ప్లస్ ఈ మనము సికింద్రాబాద్ టు మణికొండ, పటాన్చెరు టు కోటి మధ్యలో ఈ రెండు మార్గంలో ఈ 25 బస్సెస్ నడుస్తున్నాం. మొత్తం 225 కిలోమీటర్స్ ఉంటుంది ఒకసారి ఛార్జ్ అయితే. మళ్ళీ తర్వాత కూడా ఛార్జ్ చేయడానికి ఓన్లీ హార్డ్లీ 3 అవర్స్ మనకు అవసరం ఉంటుంది. 2 డిపోలు ఛార్జింగ్ వ్యవస్థ పెట్టడం జరిగింది. వచ్చే రోజు ఇంకా దాదాపు 11 డిపోస్లో ఈ ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా పెట్టడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల కొంత ఆలస్యం కాదు, వచ్చే 2-3 మంత్స్లో అది కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్, చూడడానికి ఇది లగ్జరీ ఏసీ బస్ లాగా కనిపిస్తుంది. మరి మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుందా? పబ్లిక్ మీరు ఏం చెప్తారు ఈ బస్సుల గురించి? ఈ బస్ కూడా నాన్ ఏసీ బస్ కావడంతో ఇది మహాలక్ష్మి స్కీమ్ కూడా అన్వయిస్తుంది. సో పబ్లిక్ ఎవరు కూడా అనుమానం పడవద్దు, వాళ్ళు కూడా ఈ బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది మెట్రో ఎక్స్ప్రెస్ ఛార్జెస్ ఉంటావు, మహిళలకి ఫ్రీ, మగవాళ్ళకి ఛార్జ్ ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పటి వరకు మీరు అనుకున్న టార్గెట్లో ఎన్ని బస్సులు అందుబాటులోకి వచ్చాయి కొత్తవి? మరిన్ని ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ 400 బస్సెస్ దాకా రావడం జరిగింది. సో వచ్చే రోజు ఇంకా 2100 బస్సెస్ రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ జూన్ దాకా అన్నీ కూడా వస్తామని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల నుంచి పూడ్చుకొని మళ్ళీ ఆ లాభాలకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎట్లా ఉంది సార్? రెవెన్యూ కావచ్చు, ఫైనాన్షియల్గా ఎట్లా ఉంది? చాలా బాగుంది. లాస్ట్ ఈ గతంలో పోలిస్తే ఈ సంవత్సరం మనకు బాగానే కలిసి వచ్చింది. 2023 నుంచి 24. సో ఆల్రెడీ మనం ఎఫిషియన్సీ కూడా బాగా పెరిగింది, ఓఆర్ కూడా పెరిగింది, మనము సబ్సిడీ అమౌంట్ కూడా పెరిగింది. సో వచ్చే రోజు డెఫినెట్లీ మన వాళ్ళు ఎందుకంటే బాగా కష్టపడుతారు, డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, సిబ్బంది బాగా కష్టపడుతున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు ఉత్సాహంతో పనిచేయడంతో బాగా కష్టపడుతున్నారు. అందుకు మనకు ఈ సంస్థ కూడా లాభాల బాట్ల పడుతుందని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఓకే సార్, అంటే ఇప్పటికే పిఆర్సీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు కదా, అండ్ రానున్న రోజుల్లో నియామకాలకు సంబంధించి ఇప్పుడు కొత్త బస్సులు వస్తున్నాయి, ఎప్పుడు చేపట్టే అవకాశం ఉంది? అదే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మనము 3000 డ్రైవర్స్, కండక్టర్స్ కోసం మనము ప్రపోజల్ పంపడం జరిగింది. ఐ థింక్ మనము డెఫినెట్లీ అది వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అది వస్తే మన కొత్త బస్సు రావడము, ఈ డ్రైవర్స్ ఉండడము, ఆల్రెడీ చాలామంది రిటైర్ కూడా కావడం జరుగుతుంది. కొంత ఇబ్బంది ఉంది సంస్థకి, బట్ మన వాళ్ళు బాగా కష్టపడి అది కూడా వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు. ఐ థింక్ ఈ రిక్రూట్మెంట్ అయితే ఇంకా మనకు బాగుంటుంది. అంటే ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీలో ఈ నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయి కదా, ఫ్యూచర్లో జిల్లాలకు కూడా ఈ సేవలను అందించే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ మనం అది కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 బస్సెస్ ఇంటర్సిటీ, ఇంట్రాసిటీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎస్, మొత్తంగా అయితే హైదరాబాద్లో ఈ కొత్తగా నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు అయితే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 25 బస్సులతోటి ఈ సర్వీసులు నడపనున్నారు. అయితే ఇందులో మహాలక్ష్మి ఫ్రీ స్కీమ్ అమలు అవుతుంది. అట్లాగే సాధారణ మెట్రో బస్సులు ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవే ఇందులో కూడా అమలు అవుతాయని కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.